వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. బెంగాల్ ఎన్నికల తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్కి ఇంకా మాట్లాడితే ఎన్నికలైపోయి పర్సంటేజ్ ఎంత వచ్చింది, దాదాపుగా 90% వచ్చింది అని ఎన్నికల కమిషన్ అధికారికంగా ధృవీకరించిన తర్వాత నుంచి మొదలైనటువంటి ఒక ప్రయాణం ఆల్రెడీ మనం చూసాం. అసలు వీళ్ళంతా ఎవరు అని. అట్ ద సేమ్ టైం బుల్డోజర్స్, బెంగాల్లో బుల్డోజర్స్, ఈ రెండు కథనాలు మీ అందరికీ తెలిసినటువంటిదే. సో వీళ్ళంతా ఎవరు అన్నటువంటి దగ్గరికి వచ్చేసరికి చాలామంది మెన్షన్ చేసింది ఏంటంటే, కింద కామెంట్స్లో ప్రతి ఒక్కళ్ళు అడిగినటువంటిది, పవన్ అసలు వీళ్ళంతా ఎవరు, అసలు ఎక్కడికి వెళ్తున్నారు, బంగ్లాదేశ్ వెళ్తుంటే మరి బార్డర్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి ఒక క్వశ్చన్ అడిగారు. ఇంకొంతమంది చెప్పింది ఏంటంటే, వాళ్ళందరూ సౌత్కి వస్తున్నారు పవన్, కింద కావాలంటే చూసుకోండి, మిగతా స్టేట్ పోలీసులు ఇమీడియట్గా అలర్ట్ అవ్వాలి అని చెప్పి కూడా చాలామంది కామెంట్స్ పెట్టారు. ఫైన్, నిజమే, వాళ్ళందరూ చెప్పింది కూడా నిజమే. బికాజ్ ఇక్కడ ఇంకొక నెరేటివ్ అనేది కూడా ఉంది. బెంగాల్లో వాళ్ళంతా ఎవరు, అసలు ఎక్కడికి వెళ్ళారు అన్నదానికి అసలు బీజేపీ విజయానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, బీజేపీ అక్కడ ఎందుకు గెలిచింది, ఎలా గెలిచింది, సో దీని మీద మాట్లాడేటువంటి వాళ్ళకి అంటే ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి ఆ రిలేషన్ ఏంటి, అది ఈ కథనంలో చూద్దాం. ముఖ్యంగా బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయానికి ఉన్న ప్రాముఖ్యత ఇంకా తెలియని వారి కోసం మాత్రమే ఈ కథనం. బెంగాల్ మరియు బంగ్లాదేశ్ ఈ సామాజిక ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసిన ఎన్నికలవి. మీలో ఎంతమంది విషయాన్ని గమనించారో నాకైతే తెలీదు. 2026 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ జరిగిన ఎన్నికల్లో జమాతే ఇస్లామీ గత 25 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక స్థానాలు సాధించింది. అంటే వాళ్ళు దాదాపుగా 68 స్థానాలని గెలుచుకున్నారు. ఇందులో అత్యంత ఆశ్చర్యకరమైనటువంటిది, మనల్ని షాక్కి గురి చేసేటువంటిది ఒక విషయం ఏంటో తెలుసా? ఆ 68 స్థానాల్లో 51 స్థానాలు భారతదేశంతో సరిహద్దులు పంచుకుంటున్న ప్రాంతాల్లోనివే. ఇక భారతదేశంలో బంగ్లాదేశ్తో సరిహద్దును పంచుకునే 44 అసెంబ్లీ నియోజకవర్గాలు పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి. వాటిలో 27 నియోజకవర్గాలని 2021లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అంటే మమతా బెనర్జీ పార్టీ గెలుచుకుంది. నకిలీ ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులతో సహా ఇక్కడ బంగ్లాదేశీయుల ప్రభావం ఎంతగా ఉంది అనేది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలంటున్నారు. భౌగోళిక పరిస్థితుల కారణంగా బంగ్లాదేశ్ భారత్ సరిహద్దుల్లో పలు ప్రాంతాల్లో మనం పూర్తిగా కంచె వెయ్యలేకపోయాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే ఈ ఫిబ్రవరి నెలలో బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బీఎన్పీ అధికారంలోకి వచ్చింది. పాకిస్తాన్కి మద్దతు ఇచ్చే వీళ్ళు అధికారంలో ఉన్న సమయంలోనే ఈశాన్య రాష్ట్రాలకి సంబంధించినటువంటి వేర్పాటువాద సంస్థలన్నీ కూడా బంగ్లాదేశ్ కేంద్రంగా తమ కార్యకలాపాలను నడిపించాయి. అక్రమ వలసదారులని వెనక్కి తీసుకోవడానికి నిరాకరించడం బీఎన్పీ అనుసరించేటువంటి విధానం. ఫిబ్రవరిలో బీఎన్పీ అధికారంలోకి రావడం మొదటి అంశం అయితే, సరిహద్దు ప్రాంతాల్లో జమాతే ఇస్లామీ భారీ విజయం సాధించడం ఇక రెండవ అంశం. సరిహద్దులు దాటి బెంగాల్ జిల్లాల్లో నివసిస్తున్న బంగ్లాదేశీయులు మూడో అంశం. ఈ పరిస్థితులను చూసి ఏది ఏమైనా సరే బెంగాల్ని వశం చేసుకోవాలి అంటూ మోటాభాయ్ గట్టిగా నిర్ణయించుకున్నారని అనిపిస్తోంది అంటున్నారు. ఈ మూడంశాలు ఒక హై అలర్ట్ పరిస్థితిని తలపిస్తూ ఉండడంతో బెంగాల్ పోరు బీజేపీకి అత్యంత కీలకంగా మారింది. పకడ్బందీ వ్యూహాలతో నకిలీ ఓటర్లని 90 లక్షల మంది ఓటర్లని ఏరివేశారు. సో ఆల్మోస్ట్ ఒక రకమైనటువంటి క్లీనింగ్ జరిగింది అని అంటున్నారు. ఇక మిగిలింది సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి హిందువులకి ఈ వాస్తవాలన్నీ చెప్పి వాళ్ళని ఒప్పించడం. బెంగాల్ సరిహద్దు ప్రాంతాల్లో హిందువుల్లో అవగాహన కల్పించేందుకు సంఘ్ పరివార్ అనుబంధ సంస్థ సీమాంత చేతన మంచ్ కొన్నేళ్లుగా వ్యూహాలు రచిస్తోంది. ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఒక్కరిని కలిసి అన్ని విషయాలు వాళ్ళకి వివరిస్తూ సంఘ్ పరివార్ తమ కార్యకలాపాలని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్ళింది. ఇలా ఒక పక్కా ప్రణాళికతోటే బీజేపీ సరిహద్దు ప్రాంతాల మీద ప్రధానంగా దృష్టి సారించింది. దాని ఫలితంగానే ఈసారి సరిహద్దు జిల్లాల్లో హిందూ ఓట్లు బీజేపీకి అనుకూలంగా పడ్డాయి. బీజేపీ గెలవడంతో బంగ్లాదేశ్ సరిహద్దు బలగాలు, బోర్డర్ గార్డ్స్ కూడా అప్రమత్తమయ్యాయి. తమ బేడా సర్దుకుని బంగ్లాదేశీయులు భారీ సంఖ్యలో తిరిగి బంగ్లాదేశ్కి వెళ్తున్న వీడియోలు ఇప్పటికీ మనం ఆల్రెడీ చూసాం. బెంగాల్కి ఇప్పుడు కావాల్సింది అస్సాం మోడల్ అంటున్నారు. హిమంత బిశ్వశర్మ చేసినట్టుగా ఏమాత్రం కనికరం చూపకుండా బంగ్లాదేశీయులు, భారతదేశీయులు కాదు, బంగ్లాదేశీయులందరినీ తిరిగి పంపించేయాలి. ఆ పని సువేందు అధికారి చేయగలరు. నిజానికి ఇప్పుడు మొత్తం ఈశాన్య భారతాన్ని బీజేపీ మరియు దాని మిత్రపక్షాలు పాలిస్తున్నాయి. అసలైన ఆట ఇక బీజేపీ పైనే భారీ స్థాయిలో ఆడబోతోంది. బెంగాల్ ఎన్నికల్లో వైరల్ అయిన ఆ పాటలలో పంక్తులాగే ఖేలా హోబే అంటే ది గేమ్ ఈజ్ ఆన్ అంటున్నారు. ఇది ఉన్నటువంటి కథనం.
ఇందులో 70% కరెక్టే. వాళ్ళు చెప్పినట్టుగా ఈశాన్య రాష్ట్రాలు కావచ్చు, ఈ బంగ్లాదేశ్ బార్డర్స్ దగ్గర కావచ్చు, ఇవన్నీ కూడా. అట్ ద సేమ్ టైం ఇంకా ఉన్నారు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేక చోట్ల ఈ బంగ్లాదేశ్ నుంచి వలసలు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, ముఖ్యంగా తెలంగాణలో. ఎందుకంటే ఇటీవల కాలంలో చూస్తున్నాం మనం, ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్నాయి. నీ ఆధార్ కార్డు ఏదంటే లేదు, ఎక్కడుంది, బంగ్లాదేశ్లో ఉంది, చిటగాంగ్లో ఉంది. ఆధార్ కార్డు కూడా కదా, వాళ్ళ అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఏదో ఫోన్ నెంబర్ నాది కాదు. ఇక్కడ మన వాళ్ళు కూడా చేస్తున్నటువంటి మోసం ఏంటో తెలుసా? ఇలాంటి వచ్చిన వాళ్ళందరితోటి కూడా తక్కువ ఖర్చుతో పని చేయించుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సింది డబ్బులు. ఆ తర్వాత వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారు, ఏం చేస్తారు అనేది వేరే విషయం. ముందు వాళ్ళకి ఓకే, మన ఇక్కడ ఉన్నటువంటి కూలీలకు ఎవరైతే శ్రామికులకి ఓ 1000 రూపాయలు రోజు కూలీ ఇవ్వాలనుకుందాం పోనీ. ఇలాంటి వాళ్ళు వచ్చారనుకోండి, వాడికి 300-400 చేతిలో పెడితే సరిపోతుంది. సో అలా ఆలోచించి మన వాళ్ళు కూడా ఒక రకంగా మోసం చేస్తున్నారని అనుకోవాలి. తర్వాత వాళ్ళ వల్ల జరగబోయేటువంటి ప్రమాదాలు ఏంటి అనేది మనకి తెలియదు. సో ప్రతి ఒక్కళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వాలు కఠినమైనటువంటి చట్టాలు కూడా దీని మీద చెయ్యాలి. సో వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది చాలామంది ఏంటంటే నిన్నటి వరకు అవి ఫేక్ వీడియోలు, వాళ్ళు అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వెళ్ళారంటూ కొంతమంది కామెంట్స్ చేశారు. అంటే మరి వాళ్ళకి ఏముందో అథెంటిసిటీ మనకైతే తెలియదు. మొత్తం మీడియానే కాదు, చాలా సోషల్ మీడియా కూడా కూడెగుస్తుంది ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది. ఇదేమీ నెరేషన్ క్రియేషన్ కాదు, డెఫినెట్గా ఉన్నటువంటి వాస్తవాన్ని చెప్పడం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.